హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెసిపీ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ కప్ దాకా రైస్ ఫ్లోర్ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉండాలనేది అంటుకోకుండా రావడానికి. అలాగే ఇందులో కొద్దిగా మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్‌తో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఉండాలు చాలా ఫాస్ట్‌గా మనకి కుక్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు స్పూన్‌తో ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా రెస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసామంటే పిండి అంతా కూడా మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు మనం వేసిన వాటర్‌తోనే ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయి ఉంటుంది. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ అయిపోయిందండి. చిన్న చిన్న పోర్షన్‌లా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న చిన్న ఉండ్రాళ్ళ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ సైజులో మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన బాల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి నేను కొద్దిగా వాటర్ తీసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, అంటుకోకుండా ఉండేలా చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోతున్నాయి కదా ఉండాలనేది. ఇలా అంటుకోకుండా అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. మనకి లోపల పిండి అనేది ఏమాత్రం లేకుండా చక్కగా కుక్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా బెల్లం, తురిమిన బెల్లం వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుందని ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన ఉండాలు కూడా చాలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. 8 మినిట్స్ టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కూడా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 గ్లాస్ దాకా పాలు యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకుంటూ మీరు పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ పాలంతా కూడా కాస్త చిక్కబడే వరకు కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, చాలా దగ్గరగా వచ్చింది కదా, పాలంతా కూడా చిక్కబడిపోయాయి. ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని నేను ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి, లేదా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా వేడి మీద మనం ఈ బెల్లం యాడ్ చేసామంటే పాలు ఈజీగా విరిగిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉండాల పాయసం రెసిపీని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.